హలో గాయ్స్, వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 7th మంత్ డే 3 మినీ వ్లాగ్. సో ఇక్కడ నేను 4:30కే నా డేని స్టార్ట్ చేశాను, చాలా ఎనర్జెటిక్గా. బట్ డైలీ ఇలానే ఉంటుందని మాత్రం అస్సలు చెప్పను. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా మూడ్ స్వింగ్స్, ఒకరోజు లేజీగా ఉంటుంది, ఒకరోజు బ్యాక్ పెయిన్ ఉంటుంది, వాట్ నాట్ ఏం కావాలన్నా ప్రెగ్నెన్సీలోనే ఉంటాయి. మంత్స్ మీద పడుతుంటే ఇంకా చాలా చాలా లో ఎనర్జీ అనిపిస్తుంది. దట్స్ వై నేను ఇలా బ్రహ్మముహూర్తంలో లేచి ఇలా ఎనర్జెటిక్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. బ్రహ్మముహూర్తం అంటే ఏంటి అనుకుంటున్నారా? మనకి సూర్యోదయానికంటే 96 మినిట్స్ ముందు వచ్చేదాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఇవి గోల్డెన్ అవర్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ టైంలో మనం ఎలాంటి పని చేసినా, మేనిఫెస్ట్ చేసినా, అఫర్మేషన్ చేసినా, ఇలా యోగా, మెడిటేషన్, గర్భ సంస్కారం ఏది చేసినా కూడా 100% వర్క్ అవ్వే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆ బెనిఫిట్స్ అన్ని నా బేబీకి రావాలని చెప్పేసి నేను మరీ ప్రెగ్నెన్సీలో ఎక్కువ ట్రై చేస్తున్నాను. బట్ ప్రతి ఉమెన్కి ప్రెగ్నెన్సీ ఇలానే ఉంటుందని చెప్పలేనండి. కొంతమందికి చాలా వీక్ ఉంటారు, నాజియా, వామిటింగ్ 9th మంత్ వరకు ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొంతమందికి బేబీ ప్రాబ్లం ఉందని చెప్పడం వల్ల అదొక స్ట్రెస్ తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఇంకెక్కువ చేయాలండి. మీరు మీ బేబీకి పాజిటివ్ అఫర్మేషన్ చెప్పండి. నువ్వు హెల్దీ ఉంటావు నాన్న, ఏం కాదు, ఇలా చెప్తూ ఉంటే మెరాకిల్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ట్రై చేసి చూడండి, ఏం కాదు. ఇక్కడ నేను మార్నింగ్ జొన్న రొట్టె తినేసాను. అండ్ ఇక్కడ ఫ్లిప్కార్ట్లో మా ఆయన డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తే చూస్తున్నాం. చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ లడ్డు ప్రిపేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్ని కడిగేసాను. ఈరోజు నో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇక్కడ కొంచెం వరకు మా ఆయనకు కూడా ఇస్తాను. మార్నింగ్ మొత్తం స్ట్రెస్ తీసుకోకుండా అలా ఇవ్వడంలో తప్పేం లేదు. మా విరాట్ చూసారా, చాలా నాటిగా ఆడుకుంటున్నాడు. ఈరోజు పోమోగ్రానైట్స్ తోటి చేశాను అన్నమాట జ్యూస్. అండ్ పోమోగ్రానైట్స్ వేసి పెసర్లు మొలకెత్తిచ్చాను కదా లాస్ట్ వీడియోలో, వాటితోటి నేను సలాడ్ ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఇంకా నా రెగ్యులర్ హెయిర్ స్టైల్ స్టెప్ జుట్టు వేసేసుకున్నాను అనమాట. ఇది నా రెగ్యులర్ హెయిర్ స్టైల్ అనమాట. సో ఇంట్లో కూడా మనం ఇలా ఫ్రెష్గా రెడీ అయిపోయామంటే మనకు త్రూ అవుట్ ద డే ఒక పాజిటివిటీ ఉంటుంది, ఏదైనా కొత్తగా చేయడానికి కూడా ఎనర్జీ ఉంటుంది. అలాగే పిచ్చిగా కూర్చున్నామంటే ఇంకా మూడ్ అనేది చెడిపోతూ ఉంటుందండి. సో ఇంట్లో ఉన్న కూడా ఇలా ఫ్రెష్గా రెడీ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు సండే కదా, సో ఈరోజు నేను ఆఫ్టర్ బాత్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. రెగ్యులర్గా అయితే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఒకేసారి చేయడానికి ట్రై చేసేదాన్ని. సో ఇలా జ్యూస్ తాగేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, కొంతమందికి చెప్తున్నాను కదా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా బ్రహ్మముహూర్తంలో గర్భ సంస్కారం చేయడానికి ట్రై చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎలాంటి నెగిటివిటీ ఉండొద్దు. మనకి ప్రెగ్నెన్సీ, త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఓన్లీ పాజిటివిటీనే ఆలోచించాలన్నమాట. మీ పిల్లలతో కూడా హ్యాపీగా స్పెండ్ చేయండి. అండ్ ఇదన్నమాట. ఇంకా బిర్యానీ తినేసాను. ఈవినింగ్ ఒక కుల్ఫీ తినేసాం అన్నమాట. దీంతో నా డే కంప్లీట్ అయిపోయింది. నైట్ కూడా బిర్యానీ తిన్నాను. ఓకే, బాయ్.